శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి తిరుమలకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా ముఖ్య విజ్ఞప్తి, ఆగస్టు 20 వరకు కూడా పుష్కరంలో వాటరు ఉండదు. కాబట్టి భక్తులు గమనించి రూమ్ల దగ్గర కానీ మరియు పుష్కరిణి పక్కనే ఉన్నటువంటి ఆ నల్లాల దగ్గర స్నానం చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. చూడొచ్చు, మనం అందరం కూడా పుష్కరిణిని ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ముందుగా నెల రోజుల పాటు మొత్తం కూడా శుభ్రపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. పురాతనమైనటువంటి పుష్కరిణి అండి అది. ఆ పుష్కరిణి అలానే పెట్టేసి ఇదంతా కూడా అభివృద్ధి చేసి కాలక్రమేణా పెద్దదిగా చేసేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా మరి ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడొచ్చు పుష్కరిణి ఎంత నీట్గా శుభ్రపరుస్తూ ఉన్నారో. మనకి ఇది పాత పుష్కరిణి అండి, అది చాలా లోతుగా ఉంటుంది. రద్దీ తీవ్రత మాత్రం బాగా ఉందండి. దాదాపు 70 నుంచి 80 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు శ్రీవారిని. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.